బీరకాయ పప్పు చేసుకుందామా. కుక్కర్ తీసుకొని గ్లాస్ కందిపప్పు శుభ్రంగా కడిగేసి తగినన్ని వాటరు, పచ్చిమిర్చి ముక్కలు, టమోటా ముక్కలు, బీరకాయ ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కస్తూరి మేథి, 1 స్పూన్ పసుపు వేసి కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో ఒక 6 విజిల్ వస్తే ఆవిరంతా పోయిన తర్వాత ఇంకా మూత తీసేసి 1 స్పూన్ కలుపు వేసి పప్పు గుత్తితో రుబ్బేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకుందాం. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత రుబ్బుకున్న పప్పు వేసుకొని కలిపేసుకునేసి ఇంకా వడ్డించుకొని తినడమే. వేడి అన్నంలో పప్పు వేసుకొని కాచిన నెయ్యి వేసుకొని అప్పడాలు, గొట్టాలు వేసుకొని వడ్డించుకొని తినడమే. చాలా కమ్మగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.